వాళ్ళ పార్టీ వాళ్ళకి కూడా నచ్చలేదు. మా పార్టీ ఒక పక్కన పెట్టండి, మా అమ్మాని మేము ఏదైనా అంటాం, ఆ పార్టీ వాళ్ళకి కూడా నచ్చలేదు. అది ఏమీ లేదని అంతా సక్రంగా జరుగుతుందండి. ఇప్పుడు జనాలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే నిన్న రైస్కి వెళ్ళానండి, రైస్కి వెళ్తే ఇవ్వలేదు, నీకు 60 దాటింది, మీ ఇంటికి వస్తుంది వెళ్ళిపోమన్నారు. 1 గంట 2 గంటలు లైన్లో నిలబడినా కూడా రైస్ పోయలేదు. నువ్వు 65 దాటింది కాబట్టి ఇంటికి వస్తుంది వెళ్ళిపోమన్నారండి. ఇప్పుడు అమ్మకి అమ్మఒడి అన్నారు, అమ్మ వందనం పెట్టాడు, అది అందలేదు. మరి ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని 15,000 అన్నాడు, అది కూడా అందలేదు. ఫ్రీ బస్ అన్నారు, అది అందలేదు. మరి రైతు భరోసా వేయలేదు. గ్యాస్ బండ ఫస్ట్ ఒకటి ఇచ్చారు, మరి గ్యాస్ బండలు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు రేషన్ వ్యాన్లు రద్దు చేయడం జరిగింది. గతంలో బాగుందా? గతంలో 4 సంవత్సరాలు ఇంటి ముందుకు వచ్చేవండి. ఈ సంవత్సరం ఏదో 3-4 రోజులు జరిగింది, వెళ్ళినా కూడా పొయ్యట్లేదు. అది నిన్న తంబేశారు, ఫోటో తీశారు, నీకు ఇంటికి వస్తే నువ్వు వెళ్ళిపో, నీకు 65 సంవత్సరాలు ఉందన్నారు. మరి మా ఇంటికాడ ఆడవాళ్ళు వెళ్ళలేరు, తంబ పడదాలకి. మరి ఇప్పుడు ఆ రైస్ గురించి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అది అంటే ఈ రేషన్ వ్యాన్ల వల్ల స్కామ్ జరిగిపోయింది, అందుకోసం రేషన్ వ్యాన్లు రద్దు చేసామన్నారు కదా. ఏ స్కాము జరగలేదండి, సక్రంగా జరిగింది. వ్యాన్లు తీశారు, వాలంటీర్లు తీశారు, ప్రతి సంస్థ తీశారండి. ఇప్పుడు ఈ సంస్థ అసలు బాగలేదు, నచ్చలేదండి ప్రజలకి. వాళ్ళ పార్టీ వాళ్ళకి కూడా నచ్చలేదు. మా పార్టీ ఒక పక్కన పెట్టండి, మా అమ్మాని మేము ఏదైనా అంటాం, ఆ పార్టీ వాళ్ళకి కూడా నచ్చలేదు. అది